వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కదనబేరి సభకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ అభిమానులు. సెంటిమెంట్ సభకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ పై అభిమానం చాటుకున్న సిద్దిపేట కార్యకర్త. విభిన్న వేషధారణతో కదనబేరి సభకు హాజరైన వైనం. బీఆర్ఎస్ సభలో కనబడని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోటో అవమానించారంటూ మండిపడుతున్న అభిమానులు. కేరళ రాష్ట్రంలో విద్యార్థిని హత్య చేశారంటూ ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దహనం. తక్షణమే హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్న ఏబీవీపీ నేతలు. పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ కదనబేరి సభకు శంఖారావం పూరించారు. ఈ మేరకు నగరంలోని ఎస్ఆర్ఆర్ మైదానానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకే కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రజలకు వినిపించారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు భారీ జన సమీకరణ చేశారు. రానున్న ఎన్నికల్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. expressed to the honorable minister Andhra Pradesh whereas Telangana state we have coal resource but we 2014లో విభజన జరిగినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక లేవో అగో ఆ స్టేజ్ కింద కూర్చున్నారు. ఎండ కోసము సార్ వచ్చేదాకా నెత్తి మీద స్టేజ్ ని మోసుకుంటూ ఎండను కూర్చుంటే ఎక్కడ స్టేజ్. కేసీఆర్ ఒక్కడు కాదు 3 కోట్ల కేసీఆర్ సభలో ఓ కార్యకర్త ప్రతిసారి హైలైట్ గా నిలుస్తున్నాడు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన కదనబేరి సభకు సిద్దిపేటకు చెందిన గజబింకర్ మనోహర్ హాజరయ్యాడు. విభిన్న వేషధారణలతో కేసీఆర్ ఏ ప్రాంతంలో సమావేశం నిర్వహించినా అతను సమావేశానికి హాజరవుతున్నాడు. ఎలాంటి స్వలాభం ఆశించకుండా సభకు తన స్వంత ఖర్చుతో హాజరవుతున్నాడు. కేసీఆర్ ఓటమితో ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మనోహర్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. కరీంనగర్ కదనబేరి సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. ఉద్యమ నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోటో ఫ్లెక్సీల్లో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న రవీందర్ సింగ్ కు ప్రస్తుతం రవీందర్ సింగ్ వేములవాడ ఇన్ఛార్జ్ గా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఫ్లెక్సుల్లో ఆయన ఫోటో లేకపోవడంతో రవీందర్ సింగ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. కేరళ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థిని హత్య చేశారంటూ కరీంనగర్ లో ఏబీవీపీ నాయకులు ఆందోళనలకు దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతానికి మరో ప్రాణం బలైందని రాష్ట్ర ఏబీవీపీ నేత నక్క ప్రమోద్ కుమార్ అన్నారు. వెటర్నరీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధార్థ అనే విద్యార్థిని స్నేహితులతో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంగా దారుణ హత్య చేశారని తెలిపారు. అంతేకాకుండా హత్య చేసి ఉరివేసినట్లుగా చిత్రీకరించారని చెప్పారు. కేరళ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ అండగా నిలుస్తుందని ఆరోపించారు. పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా హత్యగా తెలిసిందన్నారు. ఇట్టి హత్యపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను గుర్తించి
తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేరళ రాష్ట్రంలో మరొక ర్యాగింగ్ భూతానికి మరొక ప్రాణం పోయినట్టు సిద్ధార్థ అనే వ్యక్తి మరణించినట్టు మనకు కనిపిస్తుంది. ఈ మరణానికి కారణమైనటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ ఎస్ఎఫ్ఐ గూండాలు కానీ వివరించిన శైలి మనం అందరం చూస్తున్నాం. ఏదైతే వెటర్నరీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి సిద్ధార్థ తన ఫ్రెండ్స్ తో సాన్నిహిత్యంగా ఉన్న కారణంగా ఆయనను రూమ్ కి తీసుకెళ్లి సుమారు 2-3 రోజులు చిత్రహింసలు పెట్టి ఆయన స్పైన్ అని ఆయన తల గాని సివియర్ గా డ్యామేజ్ చేసి చంపడం జరిగింది. దాన్ని చిత్రీకరించడానికి ఆయనని హ్యాంగ్ చేసి అదే రూమ్ లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు కథ మొత్తం చిత్రీకరించడం జరిగింది. దీనికి అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం అండ తీసుకొని, కమ్యూనిస్ట్ ప్రభుత్వం అండ తీసుకొని వారు దీన్ని సూసైడ్ గా చిత్రీకరించి ఒక ఎస్ఎఫ్ఐ గుండాలకు సహకరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ వ్యక్తులు దీన్ని పోస్ట్ మార్టం చేపించి అటాప్సీ రిజల్ట్ చూసినట్టయితే దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క హత్య జరిగిందని చెప్పేసి, ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పేసి తెలుసుకోవడంతో దీనిపై పూర్తి విచారణ చేయాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యం దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి యొక్క హత్యని ఆత్మహత్య అని చెప్పి తెలిపడం జరుగుతుంది. దీనిపై పూర్తి విచారణ సిబిఐతో చేపించేసి ఒక ఎస్ఎఫ్ఐ గుండాలని ఖబర్దార్ ఏబీవీపీ తరఫున మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క ఎస్ఎఫ్ఐ గుండాలను తీవ్రంగా అరెస్ట్ చేసి వారికి ఒక శిక్ష పడే విధంగా ఒక కేరళ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థి సంఘాలందరూ కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే కేరళలో సిద్ధార్థ అనే యువకుడు వెటర్నరీ అనే యానిమల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ విద్యార్థి పైన సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఎస్ఎఫ్ఐ గుండాలు ఈరోజు విద్యార్థుల ముసుగులో ఉంటూ ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక ఎజెండా పెట్టుకొని విద్యార్థులను అతి హీనాతిహీనంగా ర్యాగింగ్ చేస్తూ విద్యార్థుల పట్ల ఒక విద్యార్థి అనే ఒక భావన మర్చిపోయి చిత్తశుద్ధి లేకుండా విచక్షణ రహితంగా దాదాపు 3 రోజుల పాటు సిద్ధార్థ అనే యువకుడి బాధించడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. దాని కారణంగా సిద్ధార్థ అనే యువకుడు సిద్ధార్థ అనే యువకుని హత్య చేసి కూడా అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రించినటువంటి ఎస్ఎఫ్ఐ గుండాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే కేరళలో జరిగిన సంఘటనపై అక్కడ యూనివర్సిటీ అధికారులు స్పందించకుండా ర్యాగింగ్ ను ఈరోజు మోటివేట్ చేస్తూ ర్యాగింగ్ ని ఈరోజు పెంచి పోషిస్తూ యూనివర్సిటీ అధికారులతో కుమ్మక్కైనటువంటి యొక్క కేరళ యొక్క మినిస్టర్లు కావచ్చు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, విద్యార్థులకు అభయహస్తం కల్పించినటువంటి విద్యార్థులకు ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈరోజు ఆ యొక్క గుండాల పక్షాన్ని నిలుచోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కరీంనగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని ప్రెస్ భవన్ లో వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను శాలువాలతో సత్కరించారు. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీలత, బార్ అసోసియేషన్ ఉమెన్ రిప్రజెంటేటివ్ హేమలత, సఖీ సెంటర్ జిల్లా కోఆర్డినేట్ వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి ఆర్థిక భరోసా ఇస్తూ ఈరోజు మహిళల హక్కులు కానీ మనం వంటింట్లోనే ఉండి వంటింటికి పరిమితం కాకుండా చదువుకొని లేదంటే ఇంకేదైనా వృత్తులలో మనం నేర్చుకొని మన అభివృద్ధి చేసి బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నాలెడ్జ్ అనేది మహిళలకు చాలా ఇంపార్టెంట్. నేను ముఖ్యంగా మహిళా మండల గురించి చెప్పాల్సింది ఏది కూడా లేదు, మీకు అందరికీ తెలుసు. ఒక షార్ట్ అండ్ స్వీట్గా మీకు నా స్టోరీని నేను చెప్పాలంటే చాలా పెద్దది, కానీ నేను చాలా చిన్నగా చెప్తాను, మీ అందరికీ అర్థం చేసుకోగలరని. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కరీంనగర్ లో ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా జిల్లా సిఐటియు శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒంటిపూట బడితో పాటు మే నెలలో హెల్పర్స్ కు సెలవులు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ లను దొంగలుగా ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,
జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ తో పాటు అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము గత 10-12 సంవత్సరాలుగా మేము అంగన్వాడీ సేవలు చేస్తూ మేము అంగన్వాడీ సెంటర్ పిల్లలని అన్నిటినీ చూసుకోగలుగుతున్నాము. కనీసం మమ్మల్ని గుర్తించక మాకు 12 సంవత్సరాల సీనియారిటీతో కాకుండా ఈ కొత్త వాళ్ళకి ఇంటర్తోని వాళ్ళతో పాటు మాకు కూడా సేమ్ సీనియారిటీ లేకుండా వాళ్ళతోని మాకు కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూ పెడతాము అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మరి మేము గత 10-12 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నాము. మాకు ఆన్లైన్ విధానం వచ్చు, అన్నీ చేసుడొచ్చు, స్కూల్ పిల్లలు ఎట్లా నడుపుడొచ్చు, అన్నీ వచ్చు. మమ్మల్ని కాదని బయట వాళ్ళకి ఇస్తా అంటే మా పరిస్థితి ఏంది? మేము ఇప్పటికీ చేతగాకుండా అవుతున్నాము. మాకు 50 సంవత్సరాల లోపు వాళ్ళకి అందరికీ మాకు ప్రమోషన్ ఇవ్వగలరని కోరుతున్నాము. మమ్మల్ని దయచేసి గుర్తించండి. ఒక హెల్పరు ఈమె ఏం చేస్తుంది? ఓన్లీ వంట చేసుకుంటూ కూర్చుంటుంది, ఈమె ఏం చేయలేదు అని ఒక చిన్న చూపు కాకుండా మమ్మల్ని కూడా గుర్తించి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా అంగన్వాడీలకు పని భారం పెరిగింది. ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత వీరికి అనారోగ్య సమస్యలు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆన్లైన్ విధానం వల్ల 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీరికి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భారం తగ్గించాలి. అధికారులకు ఈ ఏవైతే ఆన్లైన్ విధానం ఉందో నిత్యం కుటుంబ సమస్యల కంటే ఈ డ్యూటీ సమస్యలు ఉన్నాయి. పని చేయించుకునేదానికి సిద్ధంగా, పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వీరి సమస్యలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు. సీసీ కెమెరాలు ఇక్కడ కాదు పెట్టాల్సింది, ఇక్కడ మన తెలంగాణలో అనేక రకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద పెట్టాలి. అంగన్వాడీ కార్యకర్తలు చాలా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.